ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. స్విట్జర్లాండ్లోని దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 56వ సమావేశం శుక్రవారంతో ముగిసింది. సోమవారం ప్రారంభమై 4 రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలో 3,000 మందికి పైగా ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. వీరిలో 65 మంది దేశాధినేతలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు, పౌర సమాజ ప్రతినిధులు, అకాడమిక్ నిపుణులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. దావోస్ సమావేశం ఈ ఏడాది ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్, సంవాద స్ఫూర్తి అనే ఇతివృత్తంతో సాగింది. విభేదాలతో నిండిన ప్రపంచంలో పరస్పర సహకారం, వేగంగా మారుతున్న సాంకేతికత, భౌగోళిక రాజకీయ సవాళ్ల మధ్య సామూహిక పరిష్కారాల అవసరాన్ని ఈ ఇతివృత్తం తెలియజేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరమైన అనేక సమకాలీన అంశాలపై దావోస్ వేదికగా చర్చలు జరిగాయి. విభజిత ప్రపంచంలో సహకారాన్ని ఎలా బలోపేతం చేయాలి, ఆర్థిక వృద్ధికి కొత్త మార్గాలు ఎలా అన్వేషించాలి, మానవ మూలధనంలో పెట్టుబడులు ఎలా పెంచాలి, సాంకేతిక ఆవిష్కరణలను బాధ్యతాయుతంగా ఎలా వినియోగించాలనే ప్రధాన అంశాలపై ఈ చర్చలు దృష్టి సారించాయి. దావోస్ వేదికగా పలు దేశాల ప్రపంచ నాయకులు ద్వైపాక్షిక, బహుళపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అలాగే దావోస్ 2026లో అత్యంత ప్రభావవంతమైన అంశంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ నిలిచింది. ఏఐ వల్ల ఉద్యోగాలు, అవకాశాలు, అలాగే ఏఐతో ఎదురయ్యే సవాళ్లపై ముఖ్యంగా వ్యాపార నాయకులు చర్చలు కేంద్రీకరించారు. ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గకపోగా కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయని, ఉత్పాదకత వృద్ధి సాధ్యమవుతుందని ఆ నాయకులు చెప్పారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై భిన్న అభిప్రాయాలు కూడా ఈ సందర్భంగా వ్యక్తమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అధినేత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల యువత ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణకు మౌలిక సదుపాయాలు అవసరం చాలా కీలకమని, డేటా సెంటర్లు, విద్యుత్ సరఫరా, డిజిటల్ మౌలిక వసతుల లోపం ఏఐ విస్తరణకు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఐ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో కొత్త కార్యక్రమాలను దావోస్ వేదికగా ప్రకటించారు. ఇక ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2026లో 3% ఉంటుందని ఆర్థిక నిపుణులు దావోస్లో వెల్లడించారు. అధిక అప్పులు, ద్రవ్యోల్బణ ఒత్తిడిలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. దావోస్ 2026లో భారీ పెట్టుబడి ఒప్పందాలు కూడా చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం దావోస్లో 30 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముంబై మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ MMRDA సుమారు $26 బిలియన్ పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇక దావోస్ 2026 సమావేశం ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య జరిగింది. ముఖ్యంగా అమెరికా నాటో సంబంధాలు, భద్రతా కూటములు, గ్లోబల్ శక్తి సమీకరణలపై తీవ్ర చర్చలు జరిగాయి. దావోస్ వేదికగా ప్రపంచ నాయకులు ప్రసంగించారు. అందులో ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం చర్చనీయాంశమైంది. బుధవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో డొనాల్డ్ ట్రంప్ దాదాపు 70 నిమిషాల పాటు ప్రసంగించారు. అందులో ఆయన ముఖ్యంగా గ్రీన్లాండ్ అంశంపై దృష్టి సారించారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా బలప్రయోగం చేయదని ట్రంప్ స్పష్టం చేశారు. నాటో కూటమికి ఎటువంటి ముప్పు లేదని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కానీ గ్రీన్లాండ్పై తక్షణ చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అమెరికా వద్ద అదుపులేని శక్తి సామర్థ్యాలున్నప్పటికీ డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ ద్వీపాన్ని తీసుకోవడానికి దానిని ఉపయోగించదని ఆయన పేర్కొన్నారు. This enormous unsecured island is actually part of North America, on the northern frontier of the Western Hemisphere. That's our territory. It is therefore a core national security interest of the United States of America. And in fact, it's been our policy for hundreds of years to prevent outside threats from entering our hemisphere, and we've done it very successfully. We've never been stronger than we are now. That's why American presidents have sought to purchase Greenland. It's the United States alone that can protect this giant mass of land, this giant piece of ice, develop it and improve it and make it so that it's good for Europe and safe for Europe and good for us. Certain places in Europe are not even recognizable, frankly, anymore. They're not recognizable. And we can argue about it, but there's no argument. Friends come back from different places. I don't want to insult anybody and say I don't recognize it. And that's not in a positive way. That's in a very negative way. And I want to see Europe go good, but it's not heading in the right direction. ఇక అమెరికా దేశాన్ని ప్రపంచ చోదక శక్తిగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. యూరప్ సరైన దిశలో వెళ్లడం లేదని ఆయన పదే పదే విమర్శించారు.
యూరప్తో పాటు పలు దేశాలపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఆయన కెనడా పైన చేసిన వ్యాఖ్యలకు కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ స్పందించారు. కెనడా స్వయం ప్రతిపత్తి కలిగిన దేశమని వ్యాఖ్యానించారు. తాము ఎవరి మీద ఆధారపడి బతకడం లేదని, కెనడియన్లకు ప్రత్యేకమైన జీవన స్థితిగతులున్నాయన్నారు. అమెరికా వల్ల కెనడియన్లు జీవించడం లేదని, కెనడా అభివృద్ధి చెందుతోందంటే దానికి కారణం కెనడియన్లేనని ఆయన స్పష్టం చేశారు. అలాగే అమెరికా ఆధిపత్యం క్రమంగా తగ్గిపోతోందని, మధ్యస్థ శక్తులు కలిసి కొత్త సహకార ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మార్క్ కార్నీ పేర్కొన్నారు. And we are no longer just relying on the strength of our values, but also the value of our strength. We are building that strength at home. We know the old order is not coming back. We shouldn't mourn it. Nostalgia is not a strategy, but we believe that from the fracture we can build something bigger, better, stronger, more just. This is the task of the middle powers. The countries that have the most to lose from a world of fortresses and the most to gain from genuine cooperation. The powerful have their power, but we have something too. The capacity to stop pretending, to name reality, to build our strength at home, and to act together. దావోస్ సమావేశంలో సమకాలీన రాజకీయ పరిణామాలపై యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లైన్ ప్రసంగిస్తూ, Arctic security can only be achieved together. And this is why the proposed additional tariffs are a mistake, especially between long-standing allies. We consider the people of the United States not just our allies, but our friends. And plunging us into a downward spiral would only aid the very adversaries we are both so committed to keeping out of the strategic landscape. And playing for time and hoping for things to revert soon will not fix the structural dependencies we have. So my point is, if this change is permanent, then Europe must change permanently too. It is time to seize this opportunity and build a new independent Europe. ఈ దావోస్ 2026 సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రసంగం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను ఎమాన్యుయల్ మ్యాక్రాన్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అమెరికా లేని ప్రపంచం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఐరోపా దేశాలు స్వయం సమృద్ధి సాధించాలని, బహుపాక్షిక వాణిజ్య ఒప్పందాలను బలపరచాలని, భద్రతాపరంగా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. It's as well a shift towards a world without rules. We do prefer science to plotism, and we do prefer rule of law to brutality. We have a place where rule of law and predictability is still the rule of the game. And my guess is that it is largely underpriced by the market. Having a place like Europe, which sometimes is too slow, for sure, and needs to be reformed, for sure, but which is predictable, loyal, and where you know that the rule of the game is just the rule of law, it's a good place. దావోస్ వేదికగా గాజా శాంతి మండలిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలి చార్టర్పై ఆయన సంతకం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గాజా శాంతి మండలి ప్రారంభోత్సవానికి భారత్, చైనా, రష్యా, క్రొయేషియా, కంబోడియా, పరాగ్వే, సింగపూర్, థాయిలాండ్ సహా పలు ఐరోపా దేశాలు గైర్హాజరయ్యాయి. గ్రీన్లాండ్ విషయంలో ఐరోపా దేశాల వైఖరిని అమెరికా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ సహా పలు ఐరోపా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. అమెరికా ఆహ్వానం మేరకు గాజా శాంతి మండలిలో అర్జెంటీనా, ఆర్మేనియా, అజర్బైజాన్, బహ్రెయిన్, బెలారస్, బల్గేరియా, ఈజిప్ట్, హంగేరీ, ఇండోనేషియా, జోర్డాన్, కజకిస్తాన్, కొసావో, మొరాకో, మంగోలియా, పాకిస్తాన్, ఖతార్, సౌదీ అరేబియా, తుర్కియే, యుఏఈ, ఉజ్బెకిస్తాన్, వియత్నాం దేశాలు చేరాయి. గాజా శాంతి మండలికి 50కి పైగా దేశాలను అమెరికా ఆహ్వానించగా 21 దేశాలు మాత్రమే చేరాయి. డొనాల్డ్ ట్రంప్ 2025 సెప్టెంబర్ 29న 20 పాయింట్ల గాజా శాంతి ప్రణాళికను ప్రకటించారు. ఈ ఒప్పందంలోని అన్ని పక్షాలు 2025 అక్టోబర్ 9న సంతకాలు చేశాయి. మరుసటి రోజు నుంచే ఈ ప్రణాళిక అమల్లోకి వచ్చింది. ఈ ప్రణాళిక అమలును పర్యవేక్షించే ప్రధాన లక్ష్యంతోనే గాజా శాంతి మండలిని ట్రంప్ ఏర్పాటు చేశారు. గాజా శాంతి మండలి ప్రారంభోత్సవం సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మండలి ఏర్పాటు కోసం చాలా కాలం పాటు కసరత్తు చేశామని, దీని ద్వారా ప్రపంచ శాంతిని సాధించబోతున్నామని పేర్కొన్నారు. గాజా శాంతి మండలి ఏర్పాటు అనేది అంతర్జాతీయ సంక్షోభాల పరిష్కారం దిశగా కీలక ముందడుగు లాంటిదన్నారు.
అయితే గాజా శాంతి మండలికి మిశ్రమ స్పందన లభించింది. అమెరికాకు తమ పాశ్చాత్య మిత్ర దేశాల నుండి ఈ శాంతి మండలి ఏర్పాటుకు వ్యతిరేకత వ్యక్తమైంది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో అమెరికా మధ్యవర్తిత్వంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ రాజధాని అబుదాబి వేదికగా నిన్నటి నుండి శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ శాంతి చర్చల్లో రష్యా, యుక్రెయిన్, అమెరికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని యుఏఈ విదేశాంగ మంత్రి తెలిపారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత శాంతి చర్చల కోసం ఇరు దేశాల ప్రతినిధులు నేరుగా సమావేశం కావడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. ఈ చర్చలు 2 రోజుల పాటు కొనసాగుతాయని తెలిపారు. అయితే శాంతి చర్చల ప్రారంభానికి ముందే రష్యా ఓ షరతు విధించింది. యుద్ధం నిలిపివేయాలంటే డాన్బాస్ ప్రాంతం నుంచి యుక్రెయిన్ సైన్యం వైదొలగాల్సిందేనని తనను కలిసిన అమెరికా రాయబారికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. రష్యా షరతులు ఎలా ఉన్నప్పటికీ తాము చర్చల్లో పాల్గొంటున్నామని, యుద్ధం ముగింపు దిశగా చర్చలు కొనసాగాలని ఆశిస్తున్నట్లు యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. జపాన్ పార్లమెంటును ఆ దేశ ప్రధానమంత్రి సనాయే తకాయిచి రద్దు చేశారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేవలం 3 నెలలకే తకాయిచి ఈ నిర్ణయం తీసుకున్నారు. గత శుక్రవారం ప్రతినిధుల సభను రద్దు చేసి ఫిబ్రవరి 8న ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. తమ ప్రభుత్వ ఆర్థిక భద్రతా విధాన ఎజెండాకు ప్రజల మద్దతు కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ నిర్ణయంతో జపాన్లో అతి తక్కువ సమయంలోనే మరోసారి ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ప్రస్తుత చట్టసభ్యుల పదవీకాలం 2028 వరకు కొనసాగాల్సి ఉన్నప్పటికీ తాను ఇంకా ప్రజల నుంచి నేరుగా మద్దతు పొందలేదని తకాయిచి పేర్కొన్నారు. గత ఏడాది అక్టోబర్లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తకాయిచి అదే నెలలో తన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ ఎల్డీపీ, జపాన్ ఇన్నోవేషన్ పార్టీతో కలిసి సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. స్పెయిన్లో ఆదివారం ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన కార్డోబా ప్రావిన్స్లో ఆదివారం రాత్రి 7:45 జరిగింది. సుమారు 300 మంది ప్రయాణికులు ఉన్న ఒక హైస్పీడ్ ట్రైన్ మలాగా నుంచి మాడ్రిడ్ పుయోర్టా డి అటోచా వైపు వెళ్తుండగా అడాముద్ సమీపంలో పట్టాలు తప్పింది. అదే సమయంలో 200 మంది ప్రయాణికులతో ఎదురుగా వస్తున్న మరో హైస్పీడ్ రైలును ఢీకొట్టింది. భారతదేశంతో ఒక సమగ్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని యూరోపియన్ యూనియన్ EU విదేశాంగ భద్రతా విధానాల ప్రతినిధి కాజా కల్లాస్ తెలిపారు. EU బృందం రేపటి నుంచి భారత్లో పర్యటించనుందని, ఆ సమయంలో ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. కాజా కల్లాస్ యూరోపియన్ పార్లమెంట్లో బుధవారం మాట్లాడుతూ భారత్ EU మధ్య 16వ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరగనుందని, భారత గణతంత్ర దినోత్సవానికి ప్రత్యేక అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు యాంటోనీ కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వ్యాన్ లెయన్ హాజరవుతారని చెప్పారు. ఈ పర్యటనలోనే భారత్ EU వ్యూహాత్మక ఎజెండాను ఆమోదించే అవకాశం ఉందన్నారు. భారతదేశంతో నూతన భద్రతా రక్షణ భాగస్వామ్య ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు యూరోపియన్ యూనియన్ అంగీకరించిందన్నారు. ఈ ఒప్పందం ద్వారా సముద్ర భద్రత, ఉగ్రవాద నిరోధం, సైబర్ రక్షణ వంటి రంగాల్లో ఇరు వర్గాల సహకారం మరింత విస్తరిస్తుందన్నారు. అంతకుముందు దావోస్ వేదికగా యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వ్యాన్ డెర్ లెయన్ భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ EU మధ్య కుదిరే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అతిపెద్ద వాణిజ్య ఒప్పందంగా నిలుస్తుందన్నారు. And right after Davos, the next weekend, I will travel to India. There's still work to do, but we are on the cusp of a historic trade agreement. Indeed, some call it the mother of all deals. One that would create a market of 2 billion people, accounting for almost a quarter of global GDP. And crucially, that would provide a first-mover advantage for Europe with one of the world's fastest-growing and most dynamic continents. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE జైలులో ఉన్న 900 మందికి పైగా భారతీయ ఖైదీలు విడుదల కానున్నారు. జైలు నుంచి విడుదల కానున్న ఖైదీల జాబితాను UAE అధికారులు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయానికి అందజేశారు. గత ఏడాది డిసెంబర్ 2న UAE జాతీయ దినోత్సవం పురస్కరించుకొని మొత్తం 2,937 మంది ఖైదీలకు క్షమాభిక్షను ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ప్రకటించారు. ఈ 2,937 మందిలో 900 మంది భారతీయులున్నారు. ఇప్పటి వరకు మీరు వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన మరియు వ్యాఖ్యానం DV సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.